మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు అక్కల బస్తీ చెరువును తలపిస్తోంది. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ఇంట్లోని వస్తువులు పూర్తిగా తడిసిపోయి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజ్ నిర్మాణం సరిగా లేకపోవడంతో ప్రతిసారి వర్షం వచ్చేటప్పుడల్లా ఇంట్లోకి మురుగునీరు చేరి తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజ్ నిర్మాణం సరిగా చేపట్టాలని కోరుతున్నారు. डबल 3 కొత్త రోడ్డు కొత్త మోరు కట్టిన వద్దుగా మొత్తం ఇంట్లో వాన పడంగానే ఉండస్తలేదు. ఇంట్లో మొత్తం అన్నం బగోళ్ళు బియ్యం సంచులు అంత తొక్కు కారం పొడి పిల్లలు ఏడ ఉంటాము ఏడ చేస్తాం. ఒక్కరు గవర్నమెంట్ లోన్లు పట్టించుకుంటలేరు. రాత్రిపూట ఎటు పోతాము ఏమవుతాము. ఇప్పుడు మాకు కట్టుకుందామంటే బట్టలు లేవు, తిందామంటే ఇప్పుడు బియ్యం సంచులు అన్నీ అనిపోయినాయి. మరి ఇట్లా చేస్తే మేమేమన్నా అయి చచ్చిపోతాం. మరి ఓడు పట్టించుకోకపోతే ఓట్లు వేయమంటేనేమో నాకే అన్నారు. ఇప్పుడు ఓళ్ళు పట్టించుకోకుంటే మరి ఎట్లా బతామో ఏమవుతాం. పైకాన్లో లేవు, కంపు వాసన పైకాన్లో లేవు, రోడ్డు మీద మోలరలే అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి. ఇంతకు ముందు వచ్చినాయి రోడ్డు మీద ఉంటే మోరు కట్టిస్తామన్నారు. ఇక మళ్ళీ ఎప్పుడు వల్లే అవుతుంది. ఈ ఎండాకాలంలో ఇట్లుంది, మరి వానాకాలంలో ఎటు పోవాలి మేము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.